ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 15 శనివారం. నేటి మన ధ్యాన లేఖనం రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుకదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? వ్యాఖ్యాన అంశం: మనకివ్వబడిన సంపూర్ణ ఈవి. వ్యాఖ్యాన అంశం: మనకివ్వబడిన సంపూర్ణ ఈవి. వ్యాఖ్యానం: అనుగ్రహిస్తాడు అని దీని అర్థం. కుమారుని ఇచ్చిన పిదప 2 అణాలివ్వడా, 200 ఇవ్వడా? సహాయం చేయడా? చేస్తాడు. బీదవానికి పాతాంగి ఇచ్చివేస్తామంటే ఒక స్వరం వచ్చి వద్దంటుంది. దేవుడైతే తన కుమారుని ఇచ్చివేశాను. పెద్ద ఈవి ఇది. ఆ కుమారునితో కూడా ఎంత మనకిచ్చి ఉన్నాడో ఎంచుకోండి. 1. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చెబుతోంది. ప్రతి ఆశీర్వాదం వచ్చి ఉంది. అలాగైతే ఆశీర్వాదములు ఇమ్మని అడుగుట ఎట్లు? నన్ను ఆశీర్వదించమని ప్రార్థించుట ఎలాగు? కలిగిన వాటిని పుచ్చుకొని ఆనందించుటయే మన కర్తవ్యం. ఇక 2వది, జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నాడని 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో అనుచున్నాడు. ఒకదానిలో అనుగ్రహించను అని ఉన్నది, దీనిలో దయచేయుచున్నాడు అని ఉన్నది. ఏది ఎట్లున్నను దేవుని పిల్లలకి ఏమీ కొదవలేదని తెలుస్తుంది. తన శిష్యులను తాను అడగలేదా? నేను తొలిగా మిమ్మల్ని పంపినప్పుడు మీకేమైనా కొదువ ఆయనా అంటే? లూకాసు వార్త 22వ అధ్యాయం 35వ వచనంలో వారిచ్చిన జవాబు గమనించండి. ఏమీయూ తక్కువ కాలేదు అన్నారు. క్రీస్తు పేరిట దేవునికి స్తోత్రములు. నేడే మీ వంతు మీకు వచ్చేటట్టు చేసుకోండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.